హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు ఏడాదికి 6,000 చొప్పున 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 15 విడతల డబ్బులు అయితే రైతులకు అందాయి. ఇప్పుడు 16వ విడత కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం బోగస్ పట్టా పాస్బుక్లను తీసివేయడం కోసం ఈకేవైసీని ప్రారంభించిన విషయం తెలిసిందే. గత 14వ విడతలో ఈకేవైసీని మొదలుపెట్టింది. ఈకేవైసీ అనేది 15వ విడత వరకు కొనసాగుతుంది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సేవ ద్వారా ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో ఆ ఈకేవైసీ చేసుకునే వారిని బోగస్ కింద తీసుకొని వారి యొక్క ఖాతాని బ్లాక్ చేస్తూ ఉంది. ఈకేవైసీ చేసుకుంటేనే 16వ విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఒకవేళ ఈకేవైసీ అనేది పూర్తి కాకపోతే ఈ 16వ విడత డబ్బులని రైతుల ఖాతాలోకి అయితే కేంద్రం జమ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 16వ విడత డబ్బులని ఫిబ్రవరి 28న రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ఎవరికైతే 16వ విడత డబ్బులు ఖాతాలో జమ కాలేదో వారు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. అంతేకాకుండా మీ యొక్క ఈకేవైసీ పూర్తయితే మీరు సంబంధిత పోర్టల్లోకి వెళ్లి మీ యొక్క బెనిఫిషియరీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు పిఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేది అక్కడ తెలుస్తుంది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ అనేది చేసుకోండి. మీరు పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు స్టేటస్ అనే సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ మీద ప్రెస్ చేసి మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్లోకి ఎన్ని విడతలుగా డబ్బులు అనేది విడుదలవుతుందో అన్ని విడతలు అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఈ 16వ విడత డబ్బులు మీకు ఈ 16వ విడత డబ్బులు అనేది జమ కాకపోతే ఇప్పుడు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటే వచ్చే 17వ విడతలో మీకు ఈ 16వ విడత మరియు 17వ విడత డబ్బులు ఒకేసారి కలిపి ప్రభుత్వం జమ చేస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.